నమో బుద్ధాయ. నైతిక విధానానికి కర్మ ఆధారం అని తెలుసుకునుట ధర్మము. ఈ భౌతిక ప్రపంచానికి ఒక నియమం ఉంది. జరుగుతున్న మార్పును పరిశీలించినట్లయితే ఆ విధానం ఎటువంటిదో తెలుసుకోగలుగుతాము. ఆకాశంలోని నక్షత్రాల అమరిక ఒక నియమానికి కట్టుబడి ఉంటుంది. ఋతువులు ఒకదాని తర్వాత ఒకటి రావడంలో ఒక నియమం ఉంది. విత్తనం నుండి చెట్టు, చెట్టు నుండి పండు, పండు నుండి మళ్ళీ విత్తనం రావడంలో ఒక నియమం, క్రమం అంటూ ఉంది. బౌద్ధ పరిభాషలో దీనినే నియమ విధానము అంటారు. ఉదాహరణకు ఋతు నియమం మరియు బీజ నియమం మొదలైనవి. ప్రపంచంలోని ప్రతిదానికి ఒక నియమం అంటూ ఉన్నట్లే మానవుని జీవన సరళిలో కూడా ఒక నైతిక విధానం అంటూ ఉండి తీరాలి. అయితే అది ఎలా ఉత్పన్నమవుతుంది, ఎలా రక్షించబడుతోంది? దేవుడనేవాడున్నాడని నమ్మేవారికి అది సమస్య ఏమాత్రం కాదు. అందుకు వారి సమాధానం కూడా బహు సులభంగా లభిస్తుంది. ఈ ప్రాపంచిక నైతిక విధానాన్ని దేవుడే పరిరక్షిస్తుంటాడని వారు చెప్పేస్తుంటారు. ఈ ప్రపంచాన్ని దేవుడే సృష్టించాడని, దేవుడే దీన్ని పాలిస్తున్నాడని వాళ్ళు చెప్తారు. నైతిక భౌతిక విధానాన్ని కూడా తానే రూపకల్పన చేశాడని వారి నమ్మకం. నైతిక విధానం మానవ శ్రేయస్సు కోసమే. నైతిక విధానం మానవ శ్రేయస్సు కోసమే. ఎందుకంటే అది దైవికంగా రూపొందించబడింది. మానవుడు తప్పక దేవుణ్ణి ఆధీనుడై ఉండాలి. ఎందుకంటే తాను దేవుడిచే సృష్టించబడ్డాడు. ఆ విధంగా మానవుడు దైవికమైన నైతిక విధానానికి కట్టుబడి ఉండాలన్నది వారి భావన. దైవికంగానే ప్రతిదీ ఏర్పడిందని నమ్మేవారు నైతిక విధానం గూర్చి కూడా అంతే సులభంగా తేల్చివేస్తారు. కానీ ఈ భావన ఏమాత్రం అంగీకారయోగ్యమైంది కాజాలదు. ఎందుచేతనంటే నైతిక విధానానికి దేవుడే రూపొందించినట్లయితే, దానిని దేవుడే మొదలు చివరు అయి ఉన్నట్లయితే దాని నుండి తప్పించుకోవడం మానవుడికి సాధ్యమై ఉండేది కాదు. అదే వాస్తవమైతే మరి ప్రపంచంలో అవినీతితో ఎందుకు నిండి ఉంది? చట్టం దైవికమైందని అనేందుకు ఆధారం ఏమిటి? అయితే ఒక వ్యక్తి దాన్ని తప్పక అనుసరించి తీరాలన్న విషయంలో దేవుడు ప్రమేయం ఎంతుంది? ఇవి చాలా ముఖ్యమైన ప్రశ్నలు. నైతిక విధానం దైవికంగా రూపొందించబడిందని చెప్పేవారెవరు? ఈ ప్రశ్నలకు సరైన సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేరు. అందుచేతనే దేవుని గురించి చెప్పేవారు వారు వారానికి ఒక వివరణ ఇస్తారు. వాళ్ళేమంటారంటే, దేవుడు ఆజ్ఞ మేరకే ఈ సమస్త సృష్టి ఏర్పడిందనే విషయం అనుమానం లేదు. ఆకాశంలో సూర్య చంద్ర నక్షత్రాలు సైతం దేవుడి ఇష్ట ప్రకారమే నెలకొన్నవి. ప్రకృతిలో ప్రతిదాన్ని శక్తి ఇచ్చి ప్రతిదీ నియమబద్ధంగా పనిచేసేలా అతడు రూపొందించాడు. ఏ తీరులోనైతే దేవుడు సృష్టించి ఒక నియమం పెట్టాడో ఆ నియమం ప్రకారం నడుచుకోవడం ప్రకృతికే వదిలివేశాడు. అందుచేత నైతిక విధానం క్రమం తప్పినట్లయితే అది ప్రకృతి యొక్క లోపమే కానీ దేవుడి లోపం కాదు. అయితే ఈ వాదన కూడా మౌలికమైన సమస్యలను పరిష్కరించేందుకు అసలు తోడ్పడదు. ప్రకృతి యొక్క నైతిక విధానం పై దేవుడికి బాధ్యత లేనట్లయితే నైతిక విధానం బాధ్యత ప్రకృతికే ఎందుకు వదిలి వెళ్ళాడు? అలా బాధ్యతారహితంగా తప్పించుకొని దేవుడి వల్ల ప్రయోజనం ఏమిటి? నైతిక విధానం ఎలా క్రమబద్ధమవుతుంది అనే ప్రశ్నలకు బుద్ధుడిచ్చిన వివరణ పూర్తిగా భిన్నమైంది. నైతిక విధానం ఎలా క్రమబద్ధీకరవుతుంది అనే ప్రశ్నకు బుద్ధుడిచ్చిన వివరణ పై వాదానికి పూర్తిగా భిన్నమైంది. బుద్ధుడిచ్చిన వివరణ చాలా సులభంగా గ్రహించగలిగిందే. కర్తవ్య నిర్వహణపై క్రమ నియమం, నైతిక విధానం క్రమ ఆధారంగా ఉంది. అంతేగాని
దేవుడి చిత్తం ప్రకారం ఏదీ నడవడం లేదు. కఠినమైన ప్రశ్నకు అదే బుద్ధుడిచ్చిన సమాధానం. ప్రాపంచిక నైతిక విధానం మంచిది కావచ్చు, అయితే అది మంచిది కావడానికి, చెడ్డది కావడానికి మానవుడే కారకుడు, మరెవ్వరు కాదు. ఇక్కడే కర్మ అంటే మానవుడు చేసే పని. తన పనిని తగినట్టుగానే దాన్ని ప్రతిఫలం ఉంటుంది. సామాజిక నైతిక విధానం చెడుగా ఉన్నదంటే అందుకు మానవుని అకుశలత, చెడు ప్రవర్తన కారణం. నైతిక విధానం మంచిగా ఉన్నదంటే అందుకు కారణం మానవుడి కుశల కర్మ, మంచి పని. బుద్ధుడు ప్రవచించిన కర్మ సిద్ధాంతానికి ఇక్కడే అర్థమేమిటంటే నీవు చేసే కార్యాన్ని బట్టి దాన్ని ఫలితం ఉంటుందని మాత్రమే. దీన్నే బౌద్ధ సాహిత్యంలో కర్మ నియమము అంటారు. రాత్రిని వెన్నంటి పగలు వచ్చినట్టుగా నీవు చేసే పని వెంటనే దాని ఫలితం కూడా ఉంటుందని బుద్ధుడు బోధించాడు. మంచి కర్మల వెంట మంచి ఫలితాలు ఉన్నట్టే చెడు కర్మల వెంట దుష్ఫలితాలు తప్పవన్నాడు. సమాజంలోని ప్రతి ఒక్కడూ మంచి పనినే చేయడం సాధ్యమైతే సామాజిక నైతిక విధానం చక్కగా ఉంటుంది. అలా కాక ప్రతి ఒక్కరూ చెడు కార్యాలను పాల్పడినట్లయితే సమాజం దుఃఖదాయకం అవుతుంది. నేనొక సత్కార్యాన్ని కానీ, నీవొక సత్కార్యాన్ని కానీ లేక దుష్కార్యాన్ని కానీ చేసినప్పుడు వెంటనే దాని సత్ఫలితం కానీ దుష్ఫలితం కానీ కనిపించకపోవచ్చు. కానీ నీవు చేసే కార్యాన్ని బట్టి దాని ఫలితం తప్పక ఉండి తీరుతుంది. దృష్ట ధర్మ వేదనీయ కర్మ అని వెంటనే అనుభవించి తీరాల్సింది. ఉపసజ్జ వేదనీయ కర్మ అని కొంతకాలం తర్వాత పని యొక్క ఫలితం కనిపించేది. అపకారణీయ వేదనీయ కర్మ అని దీని ఫలితం ఎవరూ లభిస్తుందో చెప్పలేంది. 3 విధాలుగా కర్మ విభజించబడింది. నమో బుద్ధాయ. నమో తస్సా భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్సా బుద్ధం శరణం గచ్ఛామి. ధమ్మం శరణం గచ్ఛామి. సంఘం శరణం గచ్ఛామి.